హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అమరావతికి వెళ్ళడం జరిగిందండి. గుంటూరు నుంచి 32 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న అమరావతికి వెళ్ళాలంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ఏదైనా బస్ అన్న ఎక్కాలి, లేదా ఓన్ వెహికల్ అనే వెళ్ళాల్సిందేనండి. సో మేము ఇక్కడ చుట్టూకున్న కొండల్ని మా పాప చూస్తూ కొంచెం ఎగ్జైట్ అయ్యిందండి. ఇలా ముందుకు సాగిపోతూ ఉన్నాము. తర్వాత ఈ అమరావతి అనేది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి, క్యాపిటల్ అమరావతికి ముఖ్యమైన నమూనా అన్నమాట. ఈ అమరావతి టెంపుల్ ఉన్న అమరావతిని తీసుకుని ఈ రాజధానికి పేరు అనేది రావడం జరిగింది. కానీ ఈ రెండు కూడా ఒక చోట ఉండవండి. కొంత డిస్టెన్స్లో ఈ అమరావతి టెంపుల్ ఉన్న అమరావతి ఒక చోట ఉంటుంది. ఈ ఒరిజినల్ క్యాపిటల్ అమరావతి అనేది మీకు మినిమం ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో విస్తరించి ఉంటుందన్నమాట. ఆ తర్వాత నుంచి 20 కిలోమీటర్స్ తర్వాత నుంచి మినిమం 10 to ఈ అమరావతి అనేది ఉంటుంది. సో క్యాపిటల్ అమరావతి అనేది ఉంటుందన్నమాట. ఇది అమరావతి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇది గుడి చూశారు కదా ఎలా ఉందో. ఇది అమరలింగేశ్వర స్వామి యొక్క ఆలయానికి ప్రధాన సింహద్వారం అనమాట. ఈ చుట్టుపక్కల స్టాల్స్ కానీ, షాప్స్ కానీ, రెస్టారెంట్, హోటల్స్ కానీ, ఆర్యవైశ్య హోటల్స్ కానీ, మీల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది. మేము కొంచెం లేట్గా రావడం మూలంగా ఆలయం మూసివేయడం జరుగుతుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చారు. సో మేము ఇంకా లోపలంతా ఫాస్ట్గా దర్శనాని కోసం వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మండపాలు. ఈ మండపాలు కొన్ని మండపాలని పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయి. పక్కన కార్తీక మాసాలప్పుడు, కార్తీక సమారాధన అప్పుడు, కార్తీక వనభోజనాలప్పుడు కానీ అలాంటి వాటి కోసం ఫెసిలిటేషన్ బాగానే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మండపం ఎలా ఉందో. ఆ పక్కన వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఉంది. వాటర్ కూడా మినరల్ వాటర్ సప్లై ఉంది. ఇక్కడ లోపల పూజా సామాగ్రి అమ్మే ప్లేసెస్ ఉన్నాయి. ఇలా మండపం దాటుకుని వచ్చిన తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళడం జరుగుతుందండి. చూసారుగా అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఈ చుట్టూతా చూసుకుంటూ మేము లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనానికి వచ్చేసి మామూలుగా అయితే స్పెషల్ దర్శనము, అభిషేక దర్శనాలు ఉంటాయి. నెక్స్ట్ క్యూ లైన్లోకి వచ్చేసరికి ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి మేము లోపలికి ఫ్రీగా వెళ్ళడం జరిగింది. భక్తుల రద్దీ తక్కువగా ఉండడం మూలంగా, మిగతా టైంలో అయితే కొంచెం ఎక్కువగా ఉండేది కదండి. ఇప్పుడు అంతా లేదు కాబట్టి మేము ఫ్రీగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ క్యూ లైన్లో ఈ పక్కనే మనకి టోకెన్లు ఇస్తారు. అభిషేకం టోకెన్లు కానీ క్యూ లైన్ పక్కనే ఉంటుంది అది అభిషేకం టోకెన్లు. ఈ కింద టెంపుల్ దగ్గర చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ అనేవి చాలా ఉన్నాయండి, స్వామివారి టెంపుల్స్. ఇవన్నీ మేము చూసుకుంటూ లోపలికి క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇలా మెట్లు ఎక్కేసి మేము లోపలికి వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లాస్ట్ హారతి నివేదన జరుగుతుంది స్వామివారికి. అందుకని క్యూ లైన్ కాసేపు ఆపేశారు. ఆ తర్వాత మేము క్యూ లైన్ దాటుకుని లోపలికి వెళ్ళడం జరిగిందండి. మెట్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. మెట్ల పైన ప్రధాన ఆలయం ఉంటుందన్నమాట. మామూలు మెట్లకి చుట్టుపక్కల చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి స్వామివారివి. మేము లోపలికి వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా ఇలా లోపలికి వచ్చాం. ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి, ముందుగానే ఉంది ధ్వజస్తంభం. చూస్తున్నారు కదా, ఈ ధ్వజస్తంభం అన్నమాట. ఇది స్వామివారి ధ్వజస్తంభం చూసాము. తర్వాత లోపలికి వెళ్ళి అది సూర్యనారాయణ స్వామి టెంపుల్ పక్కన ఉంది ధ్వజస్తంభాన్ని ఆనుకుని మేము లోపలికి వెళ్ళడం జరిగింది. క్యూ లైన్ చూసారు కదా. ఎంట్రన్స్లో వచ్చేసరికి ఇది ఎంట్రన్స్ అన్నమాట, స్వామివారి గుడికి లోపలికి ఎంట్రన్స్. లోపలైతే మామూలుగా కెమెరాలతో వీడియోస్ తీయనివ్వరండి, జస్ట్ కాకపోతే కొంచెం మామూలుగా పైన గుడిని చూపించడానికి అని తీసాము. కానీ ఫోన్ అనేది తీసుకెళ్ళనిస్తారు కానీ వీడియో తీయనివ్వరు అనమాట. ఎదురుగా ఎంట్రన్స్లో గరుత్మంతుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారనమాట. నందీశ్వరుడు తర్వాత స్వామివారు ఆపోజిట్లో ఉంటారు. ఇక్కడ ఈ అమరారామంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు లింగాకారంలో ప్రత్యక్షమై ఉంటారు. ఈ లింగాకారం అనేది 7 అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట. దాదాపు మనకంటే చాలా హైట్లో ఉంటుంది లింగాకారం స్వామివారిది. ఇది ఆలయం లోపల ప్రదేశం అండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదంతా అమ్మవారి టెంపుల్ అక్కడ ఉంటుంది. చూస్తున్నారు లోపలంతా ఆలయం ఎలా ఉందో.
ఇది స్వామివారి నిజ రూప దర్శనం అంటారు. కార్తీక మాసంలో స్వామివారిని ఇలాగా రెడీ చేస్తారు. ఇది ఆలయ ప్రధాన సింహద్వారం. అది దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. పైన ఇంకా చాలా ఆలయాలు అని చెప్పాను కదా, అదేం ఆలయాలు అంటే మల్లికార్జున స్వామి వారి ఆలయము, కాశీ విశ్వేశ్వర ఆలయము, ఇది వేణుగోపాల స్వామి ఆలయం అనమాట. మేము ఇప్పుడు దర్శించుకోవడానికి వెళ్తుంది. చూస్తున్నారు కదా, లోపలికంటే కెమెరాలనే గుళ్ళో లోపల తీయకూడదు కదా అండి. ఇది కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అనమాట. చూస్తున్నారు కదా, లోపల చిన్న చిన్న టెంపుల్స్ చుట్టుపక్కల ఉంటాయి. ఇది స్వామివారి మండపము. ఇక్కడ చూడండి, స్వామివారికి నెక్స్ట్ ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు స్వామివారిని అలా ఊరేగించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మల్లికార్జున స్వామివారి ఆలయము, తర్వాత హోమగుండము, ఇంకా చూస్తున్నారు కదా మల్లికార్జున స్వామివారి ఆలయము, నెక్స్ట్ హోమగుండము ఒకటి వస్తుందండి. ఇది హోమగుండము. దాని తర్వాత పంచారామాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామాలను సూచిస్తూ ఒక గోడ మీద ఒక రాతలు రాస్తారనమాట. ఇది లింగాష్టకము, బ్రహ్మమురారిసురార్చిత లింగం అని చెప్పేసి. అయిన తర్వాత స్వామివారిని చిన్న చిన్న టెంపుల్స్ అని చెప్పాను కదా పైన, చూసారు కదా. సో ఇది పంచారామాలు అనమాట. మధ్యలో ఉన్నది పెద్దది మన అమరారామ క్షేత్రము. తర్వాత ఇక్కడ వచ్చేసి కృష్ణానదిని దర్శించుకోవడం